హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల సీతాపతి విందామా? విద్యాపతి తలదించుకొని మెట్లెక్కి వస్తున్నాడు. అమ్మా, అన్నయ్య వచ్చాడే, పెద్ద పిల్ల కేకపెట్టింది. ఏడీ ఎక్కడ? సుభద్రమ్మగారు చేస్తున్న పని వదిలి వచ్చింది. విద్యాపతి లోపలికి వచ్చాడు. పిల్లలు దగ్గరికి వచ్చి అతని హత్తుకున్నట్లు చేతులు పట్టుకున్నారు. ఏరా, నువ్వొక్కడివే వచ్చావా? కోడలు కూడా వచ్చిందా? ఆవిడ ఆతురతగా వీధి గుమ్మం వైపు కారు కోసం చూస్తూ అంది. నేను ఒక్కడినే వచ్చానమ్మా అన్నాడు విద్యాపతి. కోడలెందుకు రాలేదు? ప్రశ్నించిందావిడ. విద్యాపతి మాట్లాడలేదు. తమ్ముళ్ళని చెల్లెళ్ళని వదిలించుకొని గదిలో తన మంచం మీద కూర్చున్నాడు. అతనికి చాలీ చాలని ఈ ఇల్లు ఎంత హాయిగా ఉంది. వంట ఇంట్లో తల్లి చేస్తున్న గిన్నెల చప్పుడు వీణుల విందుగా ఉంది. ఒరేయ్, అన్నయ్య కాఫీ తాగుతాడేమో, పాలు లేవు, పక్కింటి పిన్నిగారిని అడిగి ఓ గ్లాస్ పాలు పట్టరా. తల్లి కేకలు పెడుతోంది. విద్యాపతి మంచం మీద పడుకున్నాడు. మామగారి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం ఈ ఇంట్లో లేని మాట నిజమే, కానీ ఇక్కడ ఉన్న హాయి అక్కడ మాత్రం లేదు. అతనికి ఆ ఇల్లు, సోఫాలు, కర్టెన్లు, కార్పెట్లు చూస్తుంటే ఏదో ఖరీదైన హోటల్ గది గుర్తుకు వచ్చింది. హోటల్ ఎంత సౌకర్యంగా ఉన్నా 2 రోజుల్లో మొహం మొత్తుతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. అతని కళ్ల ముందు సీత మెదిలింది. కొంతసేపైన తర్వాత తల్లి కాఫీ గ్లాస్ తెచ్చి ఇచ్చింది. విద్యాపతి లేచి కూర్చున్నాడు. మీ అత్తగారు బాగుందిట్రా? కుశల ప్రశ్నలు వేస్తున్నట్టు అడిగింది. ఏమోనమ్మా, నాకు తెలీదు అన్నాడు. మీ మామగారింట్లో ఉన్నారా? నేను వచ్చేటప్పుడు వాకిట్లో కారు లేదు మరి అన్నాడు. అదేమిటి? అవునమ్మా, వాకిట్లో కారు ఉంటే ఆయన ఇంట్లో ఉన్నట్టే లెక్క, లేకపోతే లేదు అన్నాడు. బాగానే ఉంది. ఆవిడ గ్లాస్ తీసుకొని వెళ్లబోతూ అంది. నీకక్కడ బాగా ఉందిట్రా అంది. విద్యాపతి మాట్లాడలేదు. సుభద్రమ్మగారు సంబరంగా చూస్తూ చెప్పింది. వినాయకరావు గారితో సంబంధం కలిసిందంటే అప్పుడే అందరూ మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? నువ్వెంత అదృష్టవంతుడిరా విద్య. పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆ వేడుకలు, ఆ భోజనాలు, ఆ మర్యాదలు చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. విద్యాపతి సంబరంగా ఉన్న తల్లి ముఖం వైపే చూస్తున్నాడు. భోజనానికి ఉంటావా, వెళ్ళిపోతావా అడిగిందావిడ. ఉంటానమ్మా అన్నాడు. నేనిక ఆ ఇంటికి వెళ్ళను, నన్ను వెళ్ళమని బలవంతం చేయకమ్మా అని చెప్పాలనిపించింది. సుభద్రమ్మగారు వెళ్ళిపోయింది. విద్యాపతి మంచం మీద పడుకొని చేతులు తలక్రింద పెట్టుకొని ఆలోచనలో మునిగిపోయాడు. ఆ ఇంట్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఎక్కువ సంబంధ బాంధవ్యాలు లేవు. అంతా యాంత్రికంగానే ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడాలంటే నౌకర్ల రాయబారాలు. భోజనాల దగ్గర డిసిప్లిన్. ఎక్కువ మాట్లాడరు. యమ సీరియస్గా భోజనాల కార్యక్రమం ముగిస్తారు. ఆ నిశ్శబ్దం అతనికి ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంటుంది. అరగంట తర్వాత తల్లి భోజనం వడ్డించింది. రమ్మంటూ చిన్న చెల్లెలు పిలిచింది. విద్యాపతి లేచి వెళ్ళాడు. తల్లి అందరికీ వడ్డించింది. ఈరోజు కూర ఏమీ చేయలేదురా నొచ్చుకుంటున్నట్లుగా అంది. ఒక పూట కూర లేకపోతే ఏమైందమ్మా? ఇదివరకు ఎన్నిసార్లు కూర లేకుండా తినలేదు అన్నాడు. ఇదివరకు వేరనుకో అందావిడ. ఇప్పుడేమైందమ్మా రెట్టించాడు. ఏమైందా? అప్పుడేమో మా అన్నయ్యవి, ఇప్పుడేమో సీత పతివి. అమ్మో, వినాయకరావు గారి అల్లుడు కూర లేకుండా అన్నం తినటమే. చిన్న చెల్లెలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తమాషాగా అంది. విద్యాపతి చెల్లెల్ని నెత్తిన మొట్టాడు. నేనెప్పుడు సుభద్రమ్మగారి కొడుకునే, తెలిసిందా అన్నాడు. సుభద్రమ్మగారి కళ్లల్లో చివ్వున నీళ్లు కమ్మినాయి. ఈ కాలపు పిల్లలకి విద్యాపతికి ఎంతో తేడా ఉంది. ఈ పెళ్లి అవగానే కొడుకు మారిపోతాడని, ధనికులైన అత్తవారింటి వ్యామోహంలో పడి తమని నిర్లక్ష్యం చేస్తాడని ఆవిడ అపోహపడింది. విద్యాపతి ఇంటికి రావటమే కాకుండా మునుపటిలాగానే చెల్లెళ్లతో తమ్ముళ్లతో మెలగటం చూసి ఆనందపడింది. నాన్నెక్కడికెళ్లారమ్మా? ఇంకెక్కడికి, పేకాటకి. భోజనానికి రానని చెప్పి వెళ్లారు అందావిడ. పిల్లలందరూ లేచారు. సుభద్రమ్మగారు భోజనానికి కూర్చుంది. విద్యాపతి పీట వాల్చుకొని తల్లి పక్కన కూర్చున్నాడు. వేడివేడి అన్నం తినటం వల్లనో, బాగా అటూ ఇటూ తిరగటం వల్లనో, లేక ఎండకి పైన రేకులు వేడి ఎక్కువ వల్లనో సుభద్రమ్మగారికి అన్నం తింటుంటే చెమటలు తెగ కారిపోసాగాయి. మధ్య మధ్యలో విసనకర్రతో విసురుకుంటోంది. ఇంటాయన మొన్న వచ్చి అద్దె ఇవ్వలేదని ఎన్ని మాటలన్నాడో ఏకదాటిగా చెబుతోంది. విద్యాపతి తల్లి పక్కన కూర్చొని ఊకొడుతూ వింటూ తల్లికి వడ్డిస్తున్నాడు. అతనికి తల్లికి అలా వడ్డించడం అంటే ఎంతో ఇష్టం. నానేమన్నారు అడిగాడు. ఏమంటారు? కిమ్మనకుండా కూర్చున్నారు. ఇంటాయనకి మనం గొప్ప సంబంధం అయిందని మహా కుళ్ళుగా ఉంది. మీరు పెద్దవాళ్ళు, మా కొంపలో ఎందుకుంటారు? పెద్ద ఇల్లు చూసుకొని వెళ్ళండి, ఫస్ట్కి ఖాళీ చేసేయండి అంటున్నాడు. విసనకర్ర తీసుకొని తల్లికి విసురుతూ బాగుంది
అన్నాడు. నువ్వు వాళ్ళకి అల్లుడివైతే ఆ డబ్బంతా ఏదో మా ఒళ్ళో పడ్డట్టే అందరూ మాట్లాడుకుంటున్నారా అంది. ఆవిడ భోంచేసి గిన్నెలు సర్దుతోంది. అమ్మా, విద్యాపతి విసనకర పరీక్ష చేస్తూ పిలిచాడు. ఏమిట్రా అంది. నేనిక ఆ ఇంటికి వెళ్ళనమ్మా. మీరు కావాలన్నారని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైతే ఆడపిల్ల అత్తవారింటికి రావటం మనలో ఆచారం. మగపిల్లవాడు వెళ్ళటం అనేది లేదుగా. నువ్వు నాన్నతో వాళ్ళకి కబురు పంపు. కానీ ఆవిడేదో చెప్పబోయింది. ఇంకేం మాట్లాడినా నేను విన్నమ్మా. అతని చేతిలో విసనకర్ర పడేసి వచ్చాడు. ఈ పెళ్లి కొప్పుకొని నా జీవితం సగం నాశనం చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఉండి మిగతా సగం కూడా నాశనం చేసుకోమని చెప్పకమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నాన్నకెలా నచ్చజెపుతావో చెప్పు. నేను వాళ్లతో చెప్పకుండా వచ్చేశాను. ఇప్పుడు ఇంకాసేపట్లోనో నా కోసం కారు రావచ్చు. నేను ఆ ఇంట్లో ఉండను. నువ్వు ఈ మాట చెప్పి పంపు. అతను వెళ్ళబోయి ఆగి అన్నాడు. నీకేం భయం లేదమ్మా. నువ్వు మగపిల్లవాడి తల్లివి అనేసి వెళ్ళాడు. సుభద్రమ్మగారు చాలాసేపు నిశ్చేష్టురాలై అక్కడే నిలబడింది. విద్యాపతి గదిలోకి వచ్చి పడుకున్నాడు. అతని మనసు ఇప్పుడు తేలికగా ఉంది. తను కావాలి అనుకుంటే సీతే ఇక్కడికొస్తుంది. తను మాత్రం అక్కడికి చచ్చినా వెళ్ళడు. అతనికి ఇంద్ర గుర్తుకు వచ్చింది. అతని మనసంతా ఎలాగో అయింది. ఈ వివాహం విషయంలో తన తప్పేమీ లేదని, అంతా ఇంద్ర తప్పేనని సుస్పష్టంగా తెలిసినా ఆ మనసు రాజీపడటం లేదు. తన మీద తనకే కోపం వస్తోంది. ఇందిర తన కుటుంబ క్షేమం ఆలోచించి త్యాగం చేసింది. కానీ తన బుద్ధి, తన విచక్షణా జ్ఞానం ఏమైనాయి? అలాంటి మంచి మనసు గల ఇందిరను తను వదులుకోవచ్చా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే మానేయ్, నేను ఇలాగే ఉంటాను అని ఉంటే ఎంత బాగుండేది. ఇందు ఎంత ఆనందించేది. లేదు, తను ఓడిపోయాడు. ఆలోచనలో జారిపోయిన అతనికి క్రమేపీ నిద్ర ముంచుకు వచ్చేసింది. హాయిగా నిద్ర పట్టేసింది. అన్నయ్య, అమ్మ లెమ్మంటోంది. చెల్లెలు వచ్చి కుదిపి లేపింది. అతనికి మెలకువ వచ్చింది. విద్యాపతి లేచి పెరట్లోకి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అక్కడ తండ్రి కూర్చునున్నాడు. తల్లి బియ్యం ఏరుతోంది. తల్లి కొడుకులిద్దరూ ఒకరిని ఒకరు చూసి చూడనట్టు ఊరుకున్నారు. విద్యాపతి గదిలోకి వెళ్ళి తలదువ్వుకొని బట్టలు మార్చుకొని బయటికి వచ్చాడు. ఇంతలో తండ్రి పిలిచాడు. ఏరా, ఏమిటి విశేషాలు? ఏమీ లేవు ముక్తసరిగా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? మీ అత్తవారింటికేనా అడిగాడు. కాదు, బజార్కి సమాధానమిచ్చాడు విద్యాపతి. విద్యాపతి అంటుండగానే వాకిట్లోకి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి డ్రైవరు ఒక్కడే దిగి వచ్చాడు. విద్యాపతిని చూడగానే అతి వినయంగా నమస్కారం చేశాడు. కారొచ్చింది సార్ అన్నాడు. విద్యాపతి కనుబొమ్మలు ముడిపడినాయి. నేను రావటం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. డ్రైవర్ విద్యాపతి చిరచిరలాడుతున్న ముఖాన్ని పరీక్షగా చూశాడు. తర్వాత వెళ్ళబోయాడు. అప్పటికే విద్యాపతి తండ్రి లేచి వచ్చాడు. ఇదిగో వస్తాడుండు, వెళ్ళిపోకు అని కేకపెట్టాడు. డ్రైవర్ ఆయన్ని కూడా క్షణం ఎగాదిగా చూశాడు. సరేనన్నట్టు తల ఊపి వెళ్ళి కారులో కూర్చున్నాడు. పిల్లలు కారు చూడగానే పరిగెత్తుకొచ్చారు. లోపల ఎక్కారు. డ్రైవర్ వాళ్ళని చిరాగ్గా చూస్తున్నాడు. ఏమిట్రా వెళ్ళనంటున్నావు? ఏమిటి నీ ఉద్దేశం? తండ్రి నిలదీశాడు. నేనెళ్ళను, అమ్మకి మధ్యాహ్నమే చెప్పాను అన్నాడు తల్లివైపు చూస్తూ. ఆవిడ వంచిన తల ఎత్తకుండా బియ్యం ఏరుకుంటోంది. అంతా నీ ఇష్టమేనా? తండ్రి కోపంగా అన్నాడు. కాదు, సగం మీ ఇష్టం. విన్నాను, అందుకే ఈ పెళ్లి కొప్పుకున్నాను. మిగతాది నా ఇష్టం. ఆ అమ్మాయి నాతో కాపురం చేయాలని అనుకుంటే ఇక్కడికి రమ్మనండి. నేను ఇల్లరికం వస్తానని వాళ్ళకేమీ మాట ఇవ్వలేదు. విద్యాపతి చెప్పులు వేసుకొని గబగబా వెళ్తున్నాడు. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు. ఇదంతా ఆ ఇంద్రే నీకు నేర్పుతోంది. తండ్రి పళ్ల బిగువుతో అన్నాడు. తండ్రి నోటి నుంచి ఆ పేరు వినగానే విద్యాపతి క్షణమాగాడు. నాన్నా, ఆ పేరెత్తకండి. ఆ అమ్మాయి నన్ను చేసుకోకపోవడం వల్ల నష్టపోయింది ఆ అమ్మాయి కాదు, మనం. మీరేం పోగొట్టుకున్నారో నేను చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు అనేసి వెళ్ళిపోయాడు. విద్యాపతి వస్తుంటే డ్రైవర్ కారు దిగి డోరు తెరిచాడు. కానీ విద్యాపతి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నడిచి వెళ్ళిపోతున్న విద్యాపతిని నిరసనగా చూస్తూ డ్రైవర్ డోర్ వేశాడు. ఇదిగో కారులో నుంచి దిగండి. పిల్లల్ని కసిరాడు. ఇప్పుడేం చేయటమండి? సుభద్రమ్మగారు నిస్సహాయంగా చూసింది. మనమేం చేస్తాం? వెళ్ళి ఆయన్నే అడుగుతాను అన్నాడాయన. ఆయన మన మీద మండిపడతాడేమోనండి బెరుగ్గా అందావిడ. ఏం పడడు, దానికి చిట్కా వేస్తే సరి. ఇదంతా ఆ ఇందిరే చేస్తోందని చెబితే సరి. నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. నా జరి అంచు ఉత్తరీయం ఏది? ఇటివు అన్నాడాయన. భార్య లేచి వెళ్ళి తెచ్చి ఇచ్చింది. ఆయన అది పైన వేసుకొని కారులో కూర్చొని పోనివోయ్ అన్నాడు. డ్రైవర్ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశామన్నట్లు నిర్లక్ష్యంగా ఒక కుదుపుతో స్టార్ట్ చేశాడు. సడన్గా వచ్చిన ఆ కుదుపుకి పక్కకి పడబోయి సంబాళించుకొని కూర్చున్నాడాయన.
వినాయకరావు గారు వియ్యంకుడు చెప్పింది అంతా చుట్ట కాలుస్తూ శ్రద్ధగా విని, ఆ ఇంద్ర ఏదో పని చేస్తుందన్నారు మీరు అని అడిగారు. చిత్తం, స్టేట్ బ్యాంక్లోనండి అన్నాడు. బ్రాంచీ అడిగారాయన. మూర్తి చెప్పాడు. వినాయకరావు గారు చుట్ట నుసి రాలుస్తూ అన్నాడు. సరేలేండి, ఆ అమ్మాయి చుట్టుపక్కల రాకుండా నేను చూస్తాను. ఇంతకీ అబ్బాయి ఏమంటాడు? వాడు ప్రత్యేకంగా ఏమీ అనడం లేదు. సరే, పెళ్ళైన కొత్త ఇప్పుడే వాళ్ళిద్దరూ ఎడమకం పెడమకం అయితే నలుగురు 4 పుకార్లు పుట్టిస్తారు. మీ అబ్బాయి ఇక్కడికి రావటానికి సుముఖంగా లేకపోతే మా అమ్మాయే మీ ఇంటికి వస్తుంది. ఆ ఏర్పాట్లు చేస్తాను. 4 రోజులు బలవంతంగా కలిసి ఉంటే వాళ్లే రాజీ పడిపోతారు అన్నారాయన. చిత్తం చిత్తం అన్నాడు మూర్తి. అల్లుడిని నయానో భయానో ఇంటికి రప్పించుకుంటాడనే ఆశతో తను వస్తే ఈయనేమో కూతుర్ని అత్తవారింటికి పంపిస్తానంటున్నాడు. మూర్తికి ఈ మాట గొంతులో వెలక్కాయ పడినట్లయింది. వినాయకరావు గారు అనటమేమిటి, సీత అరగంటలో అత్తవారింటికి వెళ్లే ఏర్పాటు చేశారు. సీత మొదట తండ్రి నుంచి ఈ విషయం వినగానే తెల్లబోయింది. నేనా, వాళ్ళింటికా అంది ఆశ్చర్యంగా. అవును, నువ్వే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నీ విలువేమిటో వాళ్ళకి తెలీదు. నీకేమి ఇబ్బంది కలగకుండా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. చూడు, నువ్వు వెళ్ళేటప్పుడు నీ పెంపుడు పక్షులు, కుక్కలు, కుందేళ్లు, చేపలు అన్నీ తీసుకువెళ్ళు అన్నారు. నేను బుద్ధెరిగిన తర్వాత ఎవరింటికి వెళ్ళి ఉండలేదు నాన్న అంది. జీవితం అన్న తర్వాత చెయ్యని పనులు ఎన్నో చేయాల్సొస్తుంది సర్ది చెప్పాలని చూశారాయన. నాన్న, ఇష్టం లేనట్టుగా అంది సీత. నా తల్లి కదూ, నువ్వు వెళ్ళి ఉంటే నీ కుక్కలకి పాలు కొనలేక మీ ఆయన దెబ్బలాడి మన ఇంటికి పరిగెత్తుకొస్తాడు. అతనికి నేనంటే ఇష్టం లేదు నాన్న ఎటో చూస్తూ అంది. మనమంటే ఇష్టం లేని వాళ్ళని లొంగ తీసుకోవడంలోనే ఉంది సామర్థ్యం అన్నాడాయన. అంత బాధ మనం ఎందుకు పడాలి అంది. మనకి పరువు ప్రతిష్టలనేవి ఒకటి ఉన్నాయి కదమ్మా. చూడు, ఈ పరువు ప్రతిష్టలు ఉన్నాయే, అవి దక్కించుకోవాలంటే మనిషి చాలా విషయాల్లో త్యాగం చేయాలి. అందుకేనమ్మా, డబ్బున్న వాడికంటే పరువు గలవాడికే ఈ సంఘంలో విలువ. నేను చెబుతున్నానుగా, నేనేమి చెప్పినా నీ మంచి కోసమే. నా తెలివితేటల మీద నీకు నమ్మకం ఉందా లేదా? నా బంగారు తల్లివి కదూ. మా సీత ఎంత మంచిది, నా మాట ఎప్పుడూ కాదనదు. సీత ఇక కాదనలేకపోయింది. సీత స్వభావం ఆయనకి బాగా తెలుసు. ఏదైనా ఒప్పించాలంటే మందలించిన దానికంటే బ్రతిమలాడుకుంటేనే లొంగుతుంది. అరగంట తర్వాత సీత ప్రయాణానికి నౌకర్లు చకచకా ఏర్పాట్లు చేశారు. మూర్తిగారు కారులో వేస్తున్న సామాను వంకే గాబరాగా విస్మయంగా చూస్తున్నాడు. కారు ముందు సీట్లో బొమ్మలు పెట్టి ఉంది. దాని పక్కన ఊచల పంజరంలో ఉయ్యాల ఊగుతూ 2 చిలకలున్నాయి. ఇంకొక సీట్లో 2 కుక్కలున్నాయి. అవి సీత మీద పడి గొడవ చేస్తుంటే ఆమె బుజ్జగించి ఎలాగూ కూర్చోపెట్టింది. సీటు క్రింద సీత కాళ్ల దగ్గర వెదురు బుట్టలో 4 కుందేళ్లు ఉన్నాయి. అవి గడ్డిపరకల్ని నములుతూ చెవులు నిక్కబొడిచే శబ్దాలు వింటున్నాయి. నాన్న, నా పుస్తకాలు పెట్టి అంది. డిక్కీలో ఉన్నాయమ్మా అన్నారాయన. చేపల ఎక్వేరియం తర్వాత పంపిస్తా. అమ్మా, నా అల్లిక సామాను? అవి డిక్కీలో బుట్టలో ఉన్నాయి అంది తల్లి. మళ్ళీ కారు ఎలాగో వస్తుందిగా, అన్నీ పంపిస్తాను. మీరెక్కండి బావగారు అన్నారు వినాయకరావు గారు. మూర్తి బిక్కమొహంతో చూస్తుంటే ముందు సీట్లోని పెట్టెని జరిపి ఆయన కూర్చోటానికి ఖాళీ చేశారు. చిలక పంజరం కాస్త పట్టుకోండి అంటూ వడిలో పెట్టారు. వెనక కుక్కలు ఎక్కడ మీద పడతాయోనని ఆయనకి మహా భయంగా ఉంది. బెదురు చూపులు చూస్తున్న వియ్యంకుడి భుజం మీద చెయ్యి వేసి, కూర్చోండి, అవే మిమ్మల్ని కరవ్వు. ఇంటికి వెళ్ళగానే ఒక బిస్కెట్ ప్యాకెట్ వాటి మొహాన పడేశారంటే అవి ఇక తోకాడిస్తూ మీ చుట్టూనే తిరుగుతాయి అంటూ చిట్కాలు చెప్పారు. ఇందిర ఆఫీస్ నుంచి రత్న ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. ఎందుకోగాని ఈ మధ్య ఊరికే అలసట వచ్చేస్తోంది. ఇదివరకు స్వతహాగా ఇందిర ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉండేది. ఇప్పుడు అదంతా తెచ్చిపెట్టుకున్న నటన అయిపోయింది. తను సీరియస్గా ఉంటే ఆఫీస్లో కొలీగ్స్ విద్యాపతితో పెళ్లి కాలేదని, ఇందు ఇలా అయిపోయిందని అంటారేమోననే భయంతో రెట్టింపు ఉత్సాహంగా ప్రవర్తిస్తోంది. అందరూ పనిగట్టుకొని ఏదో వంకతో పలకరిస్తారు. విద్యాపతి పెళ్లి అయిపోయిందిగా అంటారు. ఇందిర ఎంత నిగ్రహంగా ఉండాలన్నా ముఖం వెలవెలా పోతోంది. వాళ్లకది తమాషాగా ఉంటుంది. ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉందామా అనుకుంటే ఇంట్లో అక్క, వాళ్ల అత్తగారి సాధింపు ఒకటి. ఆ పిల్లాడి మీద మోజుతో బంగారం లాంటి సంబంధాలు వద్దన్నావు, ఆ అబ్బాయి చూడు నిన్నెలా ముంచేశాడో అంటోంది అక్క అత్తగారు. ఇందిర వాళ్ళకి జవాబు చెప్పలేదు. ఆ నిస్సహాయత్వానికి ఏడుపు వచ్చేస్తోంది. ఈరోజు సాయంత్రం రత్న ఫోన్ చేసింది. నువ్వు ఆఫీస్ వదలగానే అర్జెంటుగా మా ఇంటికి రా అంది. చాలా పనుంది, ఏమిటో చెప్పరాదు అంది ఇందిర. ఫోన్లో చెప్పేది కాదు అంది రత్న.
ఏమిటది అడిగింది ఇందిర. ఫోన్లో చెప్పేది కాదంటే రత్న ఈసడించింది. సరే సరే అంది ఇందిర. పొద్దుపోయినా పర్వాలేదు, నీ పని చూసుకునేరా అంది. ఇందిర అలాగే వస్తానని ఫోన్ పెట్టేసింది. 7 గంటలు అవుతుండగా రత్న ఇంటికి వచ్చింది. తలుపులు తీసే ఉన్నాయి. ఇందిర లోపలికి వచ్చింది. ఇంతగా ఫోన్ చేసిన రత్న తన కోసం ఎదురు చూడటం లేదు. వాకిట్లోకి రాలేదు. రత్న అని పిలుస్తూ లోపలికి వచ్చింది. రత్న పలకలేదు. రత్న ఇంకోసారి పిలవబోయిన ఇందిర ఆగిపోయింది. అక్కడ విద్యాపతి నిల్చొని ఉన్నాడు. ఇందిర ఆగిపోయింది. నిశ్చేష్టురాలైనట్టు చూసింది. రత్న లేదు, బజారెళ్ళింది. ఇందిర వైపు చూస్తూ అన్నాడు. ఇందిర నరాలు జువ్వున లాగినట్టయింది. ఇదివరకు ఇలాగే ఆ ఇంట్లోనే కలుసుకునేవారు. తన కోసం ఎదురు చూస్తూ నిలబడిన అతను ఇలాగే రత్న లేదు, బజారెళ్ళింది అనేవాడు. తన వెంటనే తన చేతుల్లో వాలిపోయేది. అదెంత మధురంగా ఉండేది. ఆ సమయం స్వర్గంలా అనిపించేది. ఇప్పుడు నరకంలా ఉంది. విషం తినంత చేదుగా ఉంది. విద్యాపతి ముఖంలో లేసమాత్రంగానైనా నవ్వులేదు. అతనికి అదే గుర్తుకు వచ్చినట్టుంది. కూర్చో ఇందిరా అన్నాడు. ఇందిర కూర్చోలేదు. వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగింది. అతనితో ఏం మాట్లాడనీయకుండా కాళ్ళు ముందుకు కదలలేదు. రత్నకి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అంది. తర్వాత తల వంచుకొని గది గుమ్మం వైపు అడుగులు వేసింది. ఇందు అతని పిలుపులో ఆ ఆవేదన ఇందిరని పట్టి ఆపేసింది. ఇందిర ఆగిపోయింది. ఒక మాట వినివెళ్ళు అన్నాడు. వెనక్కి తిరిగింది. చెప్పమన్నట్టు చూస్తున్నాయి ఆ కళ్ళు. నా మీద నీకింకా కోపం పోలేదా? దీనంగా ఉంది అతని కంఠం. ఇందిర పెదిమలు వంపు తిరిగినాయి. కోపమా? ఎందుకు? నా కానితనానికి మీరేం చేస్తారు? మీరు నన్నే మోసం చేయలేదుగా. మీ మీద కోపం రావటానికి అంది. ఒక్క నిమిషం కూర్చోవు ప్లీజ్ అతను అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. ఒక్క నిమిషం కాదు, 100 గంటలు కూర్చుంటాను. కానీ ఏమిటి ప్రయోజనం? పరాయి వాళ్లతో మాట్లాడాలంటే మాటలే రావు నాకసలు అంది. ఇందిర నోటి నుంచి పరాయివాళ్లు అనే మాట అతని గుండెల్ని బాణంలా తాకింది. ఆ బాధ ముఖంలో కనిపించకుండా అతను నిగ్రహించుకున్నాడు. నీ భార్యని బాగా చూసుకో, ఆదర్శ భర్త అనిపించుకో అంది. అదేనా నువ్వు చెప్పేది అన్నాడు. ఇంకేం చెప్పను? చెప్పడానికి మన మధ్య ఏముంది? అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? ఇది ఎవరైనా వింటే నేను కావాలని చేస్తున్నాను అంటారు అంది ఇందు. పొరపాటే ఇందిరా, నీ బాధను గురించి ఆలోచించలేదు అన్నాడు విద్యాపతి. బాధ? నాకేం బాధ? వినాయకరావు గారికి అల్లుడివయ్యావు. ఇంక నీకేం లోటు అంది. అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. లోటులేని మాట నిజమే. కానీ ఆ సుఖాలు అనుభవించడానికి మనసనేది ఉండాలిగా. ఆ మనసు నువ్వు దోచుకున్నావు. కేవలం ఈ శరీరం మాత్రం సీతను పెళ్లి చేసుకుంది అన్నాడు. ఇందిరకి ఆ క్షణంలో అతని చేతుల్లో వాలిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. చూడు విద్య, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం బాగా తెలుసుకో. పరాయి వాళ్ల సొత్తుకి ఆశపడే పాపిష్టి మనస్తత్వం నాకు లేదు. నువ్విప్పుడు సీత భర్తవి. నేను నీకు గౌరవం తప్ప ఇంకేం ఇవ్వలేను. నువ్వు సీతని పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. కానీ నా గురించి ఆలోచించొద్దు. నాతో ఇలా మాట్లాడాలని కూడా ప్రయత్నం చేయవద్దు. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా కలవాలని చూడకు. ఇందిర గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. విద్యాపతి అలాగే నిల్చుండిపోయాడు. అతనికి తనకి ఇందిరకి మధ్య ఏదో అగాధం ఏర్పడినట్లుగా ఉంది. ఇందిర తనకి అందకుండా పరిగెత్తి పోతున్నట్టుగా ఉంది. రత్న కూరలు తీసుకొనొచ్చింది. ఇందిర వచ్చిందా అడిగింది. వచ్చింది అన్నాడతను. కానీ అతని ముఖంలో ఉత్సాహం లేదు. సీత ఎలా ఉంది అని అడిగింది రత్న. బాగానే ఉంది అన్నాడతను. ఇక ఒక క్షణం కూడా అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. బయటకొచ్చేశాడు. నా జన్మలో నేను అత్తవారింటికి వెళ్ళను అనుకున్నాడతను. విద్యాపతి తిరిగి తిరిగి పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి చేరుకొని అమ్మా అంటూ తలుపు తట్టాడు. తల్లి పలకలేదు. కానీ వెంటనే 2 కుక్కలు భౌభౌమని అరుపులు లకించుకున్నాయి. అతను తిక్కమక్కగా చూశాడు. చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, కుక్కల అరుపులు తమ ఇంట్లో నుంచే వినిపిస్తోంది. తల్లి వచ్చి తలుపు తీసింది. విద్యాపతి లోపలికి వచ్చాడు. సీత, నీ మొగుడొచ్చాడే. పంజరంలో చిలక మొదలుపెట్టింది. అతను తలెత్తి వాటిని చూస్తుండగానే అతని కాళ్ల మధ్య నుంచి కుందేళ్లు పరిగెత్తాయి. అతను ఎగిరి గంతేసి పక్కకి నిలబడ్డాడు. ఆ గది నిండా చెక్కపెట్టెలు, ట్రంకు పెట్టెలు, సూట్ కేసులు ఉన్నాయి. ఆ గదంతా సామానుతో కిక్కిరిసిపోయింది. కుక్కలు 2 తండ్రి పడుకునే మంచం ఎక్కి పడుకున్నాయి. ఏమిటమ్మా ఇదంతా అన్నాడు. నువ్వు వెళ్ళలేదుగా. కోడలు వచ్చిందిరా, ఇక ఇక్కడే ఉంటుంది అంది తల్లి రహస్యంగా.
అతను లైటు తీసి తల్లి వెంట వంట ఇంట్లోకొచ్చాడు. తల్లి అతనికి అన్నం పెట్టి చెప్పింది, సాయంత్రం వచ్చిందిరా, నేను ఆశ్చర్యపోయాను. మీ నాన్నగారి తీసుకువచ్చారు. ఆ కుక్కలకి పడుకునేటప్పుడు పాలు తాగటం అలవాటట. మన ఇంట్లోకే పాలు లేవు. హార్లిక్స్ కలిపిచ్చింది. కిరసనాయిల వాసన వాటికి గిట్టదట. అవి ముట్టుకొనే లేదు. ఒకటే అరుపు. ఇప్పుడే కాస్త పడుకున్నాయి. ఇంతలో నువ్వొచ్చావు. కోడలికి నీ గది ఇచ్చి మీ నాన్న మంచం కుక్కలకి వేశాను. పిల్లలు నేను ఈ వంటింట్లో పడుకున్నాం అంది. విద్యాపతి సీత వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అతను భోజనమైన తర్వాత భార్య ఉన్న గదిలోకి వెళ్ళలేదు. కుర్చీ ఒకటి లాక్కొని అందులో కూర్చొని కాళ్ళు కిటికీలోకి జాపుకున్నాడు. సీత వస్తే రాని తనకే. సీతకున్న పొగరు తగ్గి తనని మనిషిగా గుర్తిస్తేనే తను మాట్లాడేది అనుకున్నాడు. కానీ అతనికి ఆ కుక్కలు, కుందేళ్లు, ఆ చిలకలు, ఈ సరంజామా చూస్తే భయం వేసింది. అసలే కాస్తంత ఇల్లు తమకే సరిపోదు. ఈ జంతువులకి పక్షులకు కూడా ఎక్కడ చావాలి అనుకున్నాడు చిరాగ్గా. మర్నాడు ఉదయం తెల్లవారుతుండగా చిలక సీత లే సీత లే అని తగులుకుంది. సీత గాఢ నిద్రలో ఉంది. కానీ విద్యాపతి లేచాడు. అతనికి ఇంట్లో ఉంటే సీతని ముఖాముఖి కలుసుకోవాలనే భయం కలిగింది. ముఖమైనా కడుక్కోకుండా చెప్పులేసుకొని వెళ్ళిపోయాడు. పనిమనిషి అమ్మగారు అంటూ పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చింది. ఆ పిలుపు వినగానే కుక్కలు రెండూ లేచి కోరస్గా తారాస్థాయిలో బౌబౌ అంటూ అరుపులు లకించుకున్నాయి. ఆ మోతకి ఆ ఇంట్లో వాళ్లే కాదు, ఇరుగు పొరుగు వాళ్లు కూడా నిద్రలేచారు. పనిమనిషి కుక్కల్ని చూడగానే ఓలమ్మో అంటూ అవతలికి గెంతింది. పనిమనిషి పరుగు చూడగానే అవి అరుస్తూ మంచం మీద నుండి ఉరికి వెంటపడ్డాయి. పనిమనిషి అరిచేసింది. కుక్కలు నిలువునా మీదకు వచ్చేసరికి భయంతో పాల ప్యాకెట్ క్రింద పడేసింది. అవి వాటిని నోట కరుచుకున్నాయి. అప్పటికే సీత అక్కడికి వచ్చి వాటిని ఏయ్ ఏమిటి అల్లరి, ఇట్లా రండి అని కేకపెట్టింది. పాల ప్యాకెట్ అప్పటికే కుక్కల నోట్లో చిరిగి పాలన్నీ నేలమీద కాలవ కట్టినాయి. కుక్కలు రెండూ వాటిల్ని చప్పుడు చేస్తూ నాకసాగాయి. అప్పటికే సుభద్రమ్మగారు పిల్లలు లేచి వచ్చారు. పనిమనిషి ఇంటి గేటు బయట నిలుచుంది. అమ్మో, ఆ కుక్కల్ని కట్టేస్తేగాని నేను లోనికి రాను అంది. అవి కర్రవు అంది సీత. వీటిని కట్టేయడానికి గొలుసుల్లేవు. కట్టేసే అలవాటు మాకు లేదు అంది సీత నిస్సహాయంగా. అయితే నేను రానమ్మా అంది పనిమనిషి విచిత్రంగా. ఉండొక పని చేస్తాను. సీత వాటిని గదిలోకి తోసి తలుపులు గడియ పెట్టింది. పనిమనిషి అప్పుడు లోపలికి వచ్చింది. సుభద్రమ్మగారు పాపం ఉసూరుమన్నట్లు నేలమీదకి ఒలిగిన పాలకేసి చూస్తోంది. పాలు పోయినాయి. ఇక సాయంత్రం వరకు పాలు దొరకవు. కోడలు కూడా ఇంట్లో ఉంది. పనికి వచ్చిన పనిమనిషిని ఎక్కడైనా తీసుకురమ్మని బ్రతిమలాడింది. అది తిరిగి తిరిగి ఒక 1/2 లీటర్ నీళ్ల పాలు తెచ్చింది. సుభద్రమ్మగారు కాఫీ కలిపి సీతకిస్తూనే కాఫీలో ఎక్కువ పాలు పోసి తెచ్చి ఇచ్చింది. సీత కాఫీ నోట్లో పెట్టుకోగానే క్రింద ఉమ్మేసింది. ఛీ, ఇది కాఫీయా? మా కుక్కలు కూడా తాగవే అంది. పాలు ఒలికినాయమ్మా, పాలు దొరకలేదు సిగ్గుపడుతున్నట్లు అంది ఆవిడ. సీత మాట్లాడలేదు. ఆవిడ కట్టుకున్న మాసిన చీరకేసి చూస్తోంది. తన ఇంట్లో వంట మనిషి ఇంతకంటే మంచి చీర కట్టుకుంటుంది. 8 గంటలు అవుతుండగా ఆ ఇంటి ముందు కారు ఆగింది. కారు నుండి నౌకరు దిగి వచ్చాడు. అతని 2 చంకలకి పెద్ద పెద్ద ఫ్లాస్కులు వేళ్లాడుతున్నాయి. చేతుల్లో తళతళమనే స్టీలు క్యారియర్లున్నాయి. అమ్మగారు, మీకు కుక్కలకి బ్రేక్ఫాస్ట్ తెచ్చాను అన్నాడు. కుక్కలు అప్పటికే తలుపులు గీరుతూ దడదడలాడిస్తూ రణగుణ ధ్వనులు చేస్తున్నాయి. వాడు అటూ ఇటూ చూశాడు. అక్కడ విద్యాపతి రాసుకునే టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తీసి పక్కన పడేశాడు. అక్కడ క్యారియర్లు పెట్టి ఫ్లాస్కులు మూతలు తీశాడు. ముందు సీతకి కాఫీ అందించాడు. డ్రైవర్ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. నాన్నగారు వాడు రాగానే కొట్టినంత పని చేశారు. మీరు లేచి ఎక్కడ ఎదురు చూస్తున్నారోనని హడలిపోతున్నారు అన్నాడు. సీత కాఫీ తాగుతుంటే అతను కుక్కలకి పాలు, బ్రెడ్ వేశాడు. డ్రైవరు కుందేళ్ల కాకులు తుంచి వేశాడు. అవి పరపరా వాటిని నములుతూ గాజు గోళీల్లాంటి కళ్ళని తిప్పుతూ చూస్తున్నాయి. సీత ఆకలి, చిలక గోలపెట్టింది. సీత బుట్టలు వెతికి జామకాయ ఒకటి తీసి వేసింది. సుభద్రమ్మ గడపలో నిలబడింది. పిల్లలు ఆవిడని ఆనుకొని నిలబడి ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతున్నంత విచిత్రంగా చూస్తున్నారు. సీత కాఫీ తాగుతూ నాకు ఆకల్లేదు, టిఫిన్ తీసి వాళ్లకు పెట్టు అంది చూపిస్తూ. అల్లుడుగారెక్కడమ్మా? వాడా మాట అని అననట్టే అడిగాడు. ఆవిడనడుగు వేలు పెట్టి సుభద్రమ్మగారి వైపు చూపించింది. అబ్బాయి లేడు నాయనా ఎంతో అణకువగా అంది సుభద్రమ్మ. పనిమనిషి టిఫిన్ వైపు పిల్లల వైపు మార్చి మార్చి చూశాడు. తర్వాత వాటిని ప్లేట్లో పెట్టి వాళ్ళకిచ్చాడు. 10 గంటలు అవుతుండగా విద్యాపతి తండ్రి ఇంటికి వచ్చాడు. ఆయనని చూడగానే కుక్కలు మళ్లీ అరుపులు లకించుకున్నాయి. ఏవండి, దొడ్డిదారిని తిరిగి రండి సుభద్రమ్మ కేకపెట్టింది. ఆయన దొడ్డిదారి వైపు నుండి వచ్చాడు. అక్కడ పెరట నిండా మంచాలు, చాపలు, ఫ్యాంట్లు వేసి ఉన్నాయి. వాటి నిండా పుస్తకాలు ఎండబెట్టిన అప్పడాల్లా ఆరుతున్నాయి.
ఇవన్నీ ఏమిటి అన్నాడాయన విచిత్రంగా చూస్తూ. ఆవిడ పుస్తకాలండి, సీరియల్స్ చదువుతుందట. పురుగులు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఇలా ఎండబెట్టుకుంటుందట, మళ్ళీ పెట్టెలో భద్రపరుస్తుందట అంది. ఆయన అలాగా అన్నట్టు చూశాడు. 4 రోజులు అయ్యేసరికి సీత ఆ వీధిలో ఉన్న ఇరుగు పొరుగు ఆడవాళ్లందరికీ ఒక పెద్ద ఆకర్షణ అయిపోయింది. మొదట సీతను గురించి, సీత పెంపుడు జంతువులను గురించి అందరూ కథలు కథలుగా చెవులు కొరుక్కున్నారు. ఆ కథలు క్రమేపీ సీతను చూడాలన్న ఆకర్షణగా మారాయి. ఇరుగు పొరుగు ఏదో ఒక వంకతో సుభద్రమ్మ గారి ఇంటికొచ్చి ఆవిడని పలకరించేవారు. మాట వరుసగా ఆమెతో మాట్లాడుతున్నా వాళ్ల కళ్ళు చెవులు సీత గదివైపే కేంద్రీకరింపబడి ఉండేవి. సీత రావటం వల్ల కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కష్టాలేమిటి అంటే ఇల్లు ఆ వీధిలో వాళ్ళందరికీ జూ ప్రదర్శనలా విచిత్రంగా చూడముచ్చటగా అయింది. ఎప్పుడు ఎవరో ఒకరు రావటంతో ఇంటి పనులకి ఆటంకం కలగటమే కాకుండా విసుగు లాంటిది కలగసాగింది. మొదట్లో సుభద్రమ్మగారు తన కోడల్ని చూడ్డానికి అందరూ వస్తున్నందుకు సంబరపడింది, గర్వంగా ఫీల్ అయింది. వచ్చిన వారికి చాపలు వేసి కూర్చోమని మర్యాదలు చేసి కాఫీలిచ్చి ఆతిథ్యం ఆనందంగా ఇచ్చేది. రాను రాను ఆవిడకు అదొక పని అయిపోవడంతో నీరసం రాసాగింది. అసలే ఇంటి పనులతో క్షణం విశ్రాంతి చిక్కదు, పైనుండి ఈ చాకరీ ఒకటి అని చిరాకు కలగసాగింది. సీత రాకతో సుఖాలు కూడా వచ్చాయి. ఇదివరకు వారానికి 4 రోజులు నాగాలు పెట్టి మానేసే పనిమనిషి ఇప్పుడు ఒక్క పూట కూడా మానకుండా వస్తోంది. దానికి సీత భోంచేసిన తర్వాత క్యారియర్లు కడగడం అంటే మహా ఇష్టం. అందులో గుమగుమలాడే కూరలు పులుసు అంతో ఇంతో మిగులుతూ ఉంటాయి. సుభద్రమ్మ గారికి ఈ భోజనాల వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. తన ఇంటికి వచ్చిన కోడలు తనతో పాటు తినాలని ఆవిడ కోరిక. కొడుకి కోడలికి చక్కగా వంట ఇంట్లో పక్కపక్కన పీటలు వేసి వడ్డిస్తూ ఇలా అందరితో కలిసి భోజనం పెట్టాలని ఆవిడకెంతో మనసుగా ఉండేది. కానీ విద్యాపతి ఈ కోరికని మనసులోనే త్రుంచేశాడు. అలాంటి ఊహలేం పెట్టుకోకమ్మా అన్నాడు. సీత మొదట్లో నౌకరు తెచ్చిన క్యారియర్లు వంట ఇంట్లో పెట్టమనంది. సుభద్రమ్మగారు అది తీసి చూసింది. ఆ భోజనం సరిగ్గా 2కి సరిపడా ఉంది. విద్యాపతి ఈ భోజనం సంగతి వినగానే చిరాకుపడ్డాడు. అమ్మా, ఏమిటి వేషాలు? ఉండదలుచుకుంటే మనతో పాటు నువ్వు పెట్టిన అన్నం తిని ఉండమను, లేదంటే వెళ్ళమను, అంతేగాని ఇలా భోజనాలు పుట్టింటి నుంచి తెచ్చుకోవటమేమిటి అని చిరాకుపడ్డాడు. సీత గది గుమ్మంలోకి వచ్చి నిలబడింది. అత్తగారు, మీ అన్నం తినటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ భోజనం సహించటం లేదు. పస్తులుండటం నాకు అలవాటు లేదు. అదిగో ఆ క్యారియర్లు చూశారుగా, రేపట్నుంచి ఆ భోజనం ఇక్కడ చేయిస్తే నౌకరికి నేను వద్దని చెప్పేస్తాను. సుభద్రమ్మగారు కొడుకు వంక చూసింది. విద్యాపతి జవాబు చెప్పలేనట్టుగా చేతిలో ఉన్న పేపరు అక్కడున్న డైనింగ్ టేబుల్ మీద విసిరికొట్టినట్టుగా పడేసి వెళ్ళిపోయాడు. క్యారియర్లు రావటం మానలేదు. పని మనిషికి సీత ఏం చెప్పిందో ఏమో, అది టంచనుగా ఆ వేళ వస్తుంది. సీతకు అన్నం వడ్డించి మిగిలిన కూరలు ఎత్తుకుపోతుంది. విద్యాపతి భోజనం వంట ఇంట్లో పెట్టింది. విద్యాపతి ఇంటికి రాగానే సుభద్రమ్మ అది వడ్డించబోతుంటే అతను వారించాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం తిన్నారో నాక్కూడా అదే పెట్టు అన్నాడు. పనిమనిషి పుణ్యమా అని ఈ సంగతులన్నీ ఆ వాడలో ఆడవాళ్లందరికీ తెలిసిపోతున్నాయి. వాళ్ళు సుభద్రమ్మ గారిని అడగకుండా ఉండలేకపోయేవారు. ఆవిడికిదంతా తల తీసేసినంత అవమానం కలిగించేది. ఆవిడ విసుగంతా భర్త మీద చూపించడం మొదలుపెట్టింది. మీకెప్పుడు ఆ పేపర్ గొడవేనా? ఇంట్లో ఏం జరుగుతుందో అవసరం లేదా అంటూ సాధించింది. ఇప్పుడేమైంది అనేవాడాయన. ఏమైందా? ఈ బజార్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇదేం సంసారం, ఇదేం పద్ధతి? ఆ పాడు టిఫిన్లు భోజనాలు మోస్తూ తిరగటం ఏమైనా బాగుందా? నిన్న మన పక్కింటి ఆవిడ చెబుతోంది, ఉదయం ఆ కారు వస్తే సరిగ్గా 7 గంటలు అయినట్టు ఆ కారు రావటం చూసి అందరూ గడియారాలు సరిచేసుకుంటున్నారట అంది. పోనీ మంచిదేగా, ఇన్నాళ్లకైనా మన ఇంటికి ఒక గుర్తింపు అంటూ వచ్చింది నవ్వుతూ అన్నాడాయన. చాలే ఊరుకోండి, నవ్వటానికి సిగ్గు అభిమానం లేవా? నేను తలెత్తుకోలేక చచ్చిపోతున్నాను అంది. నన్నేం చేయమంటావే ఇప్పుడు అన్నాడాయన. వాడిని అత్తవారింటికెళ్ళి ఉండమని చెప్పండి అంది. నా వల్ల కాదు, వాడు వినడు, మొండి అన్నారాయన. అయితే ఇలా ఎంతకాలమండి అంది. ఆ దేవుడికే తెలియాలి అన్నారాయన పేపర్ చూస్తూ. కర్మ, ఆవిడ నిదురు కొట్టుకుంది. ఆ డబ్బుగల సంబంధం కావాలని అన్నావుగా, ఇప్పుడు బాధ దేనికి? అనుభవించు అన్నట్టు చూశాడు. సుభద్రమ్మ గారికి దిగులేసింది. అయినింటి సంబంధం కొడుకు ఎంతో సంబరపడతాడని అనుకుంది. కట్నం తీసుకుని నవ్వులు పాలు అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. 2 వారాల్లో సీత ఆ వీధిలో అందరికీ ఆప్తమిత్రురాలు అయిపోయింది. వాళ్ళందరికీ సీత అంటే ఇష్టం కలగటానికి అనేక కారణాలున్నాయి. సీత దగ్గర వారపత్రికలు మాసపత్రికలు ఉంటాయి. అవి అడిగి చదువుకోవచ్చు. కుట్లు అల్లికలు అంటే పిచ్చి.
ఓపిగ్గా అడిగిన వాళ్ళందరికీ నేర్పుతుంది. అదీ కాకుండా సినిమాల గురించి కబుర్లు చెబుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆవిడ ఒక కేంద్రంగా తయారైంది. వచ్చిన వాళ్ళు సరాసరి సీత దగ్గరికే వెళతారు. సుభద్రమ్మగారు పిల్లలు దొడ్లో అరుగు మీద చాప వేసుకొని కూర్చుంటారు. మీ అత్తగారు నీతో బాగా మాట్లాడుతుందా? సీతని ఆరా తీసేవారు వాళ్ళు. ఎందుకు మాట్లాడదు? బాగానే మాట్లాడుతుంది అనేది సీత. మీ ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకున్నట్లు కనిపించరే మరి? అడిగేవాళ్ళు వారు. అదా, ఆవిడికి నాకు ఏం కబుర్లుంటాయి? మీరే చెప్పండి. ఆవిడేమో పుస్తకాలు చదవదు, కుట్లు అల్లికలు రావు, సినిమాలంటే ఆవిడకిష్టం లేదు. ఇక వేరే ఏం మాట్లాడతాను అంది. అడిగిన ఆవిడకి ఆ సమాధానం సంతృప్తిగా అనిపించలేదు. సీత తెలివిగా జవాబు చెప్పినట్టు అనిపించింది. మీ ఆయన నువ్వు ఎక్కడా సినిమాలకి షికార్లకి వెళ్తున్నట్టు కనిపించరే అని అడిగింది. ఎలా వెళతాం? ఆయనకి హిందీ సినిమాలంటే ఇష్టం, నాకేమో తెలుగు సినిమాలంటే ఇష్టం. అదీ కాకుండా మా కంపెనీలోనే ఆయన పని నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఉండటమే అపురూపం అంది. అయినా నీకిదేం కర్మమమ్మా, లక్షణంగా భవంతి లాంటి ఇల్లు వదులుకొని ఈ 2 గదుల్లో ఇరుక్కోవడం అనేవారు వాళ్ళు. మా నాన్నగారు అన్నారు, ఈ ఇబ్బందులు కూడా తెలుసుకోవాలట. పెళ్ళి అయిన తర్వాత అత్తవారింట్లో ఉండటం మర్యాదట. అందుకే వచ్చాను. ఈ సమాధానాలు సుభద్రమ్మగారు వింటూనే ఉంది. ఆవిడ ఆ క్షణంలో సీత అంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. సీత తెలివిగా వాళ్లకి సమాధానం చెప్పింది. ఎక్కడా భర్తని గాని అత్తగారి కుటుంబాన్ని గాని కించపరచలేదు. ఆవిడికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీత పైకి పెంకిగా కనిపించినా మనసు మంచిదే అనిపించింది.